అండి అందరికీ. నాకు బ్యాక్ పెయిన్ అయితే చాలా సీరియస్గా అయింది. గోదరఖండ్లో ఉన్నాం కదా, అక్కడ అసలు నాకు తగ్గలేదు. అపోలో రిచ్ కరీంనగర్ అయితే పంపించారు. మా అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి నాతో అసలు 20 రోజులు అసలు ఎట్లుంటానో అని టెన్షన్తోనే వాళ్ళు నాతో నట్టుగా టెన్షన్ పడుకుంటున్నారు. ఎందుకంటే రక్త సంబంధం కదా, ప్రతి ఆడపిల్ల హెల్త్ గురించి కేర్ తీసుకోవాలండి. పొద్దున్నే 4ంటికి లేచి భర్తకు అండి పెట్టాలి, పిల్లలకు అండి పెట్టాలి. ఇదొక్కటే మనకు పని కాకుండా మన హెల్త్ కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం అనారోగ్యంతో ఉంటే భర్త వదిలేసి వెళ్ళిపోతాడు, కానీ భర్తకు మనం ఎంత అనారోగ్యం ఉన్నా పిల్లలను భర్తను మాత్రం వదిలేసి మనమైతే ఎక్కడికి వెళ్ళలేము. మన కోసం తల్లి తండ్రి ఎంత కష్టపడుతున్నా. మా డాడీ మాత్రం హార్ట్ పేషెంటు. నా దగ్గర హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాడు. మా ఆయన ఒక్క పూట ఉండడానికి కూడా నిజంగా ఆయనకు ఓపిక లేదు. నా పెళ్ళైన కాంచి నన్ను ప్రతిదీ కంటికి రెప్పలా మా తల్లిదండ్రి అక్క చెల్లెళ్ళు మాత్రమే చూసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఇంకా కూడా తీరలేదు. అసలు ప్రతి ఆడపిల్లకు భర్తనే తోడుగా ఉండాలి, కానీ ఆ అదృష్టం అందరికి ఉండదు. నేనైతే దాంట్లో నా అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులతోని ఇంతమంది మేము 7గురం అయినా కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ, మా పాపకి పేషెంట్ని ఎట్లా చూసుకోవాలి అన్నీ అలవాటు కావాలి చిన్నప్పటి నుంచి అని పాపను మాత్రం నేను ఈసారి నాతోనే ఉంచుకున్నా. ఎందుకంటే ఆడపిల్ల కదా, ఆమెకు అర్థం కావాలని 17 డేస్ నాతోనైతే పాప ఉంది. ఒకటేనుకొకటి నాకైతే మా చెల్లె 6వ చెల్లె 4వ చెల్లె కరీంనగర్లో ఉంటారు. వాళ్ళు కూడా నాతో ఉన్నారు. ప్రతి ఒక్కరు నన్ను చూసుకోకుండా మాత్రం లేరండి. నేను ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? తల్లిదండ్రికి, అక్క చెల్లెలను మన ఇంటికి రావడానికి ఏ ఫంక్షన్స్ అయినా ఓర్వరు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నన్ను ఇప్పుడు కాదు, నా పెళ్ళైన కాంచి నన్ను వాళ్ళే చూసుకుంటున్నారు. నేను అసలు ఎవరిని వదులుకోవాలి, ఎవరిని చూసుకోవాలి? నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేనైతే నా తల్లిదండ్రులని చూసుకునే వయసులో వాళ్ళతో సేవలు చేయించుకుంటున్నా. డాడీ చూడండి 3 డేస్ ఉండుడంటే మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే తండ్రి కదండి. మమ్మీ 250 అయింది అండి షుగరు. మేమైతే రానియలేదు. అక్క 3 డేస్ ఉంది. చెల్లెండ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు నా దగ్గర కచ్చుకుంటూనే ఉన్నారు. మన వాళ్ళు ఎంత చేసినా కూడా అత్తగారి వాళ్ళకు చులకనే అయిపోతుంది. అసలు ఎందుకో కూడా అర్థం కాదు. అట్లా అని నేనేదో చెడు అని కాదు, కాకపోతే మనం ఆరోగ్యంగా ఉండి అందరిని చూసుకోవాలని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 4 రోజులు లేవకుంటుంటే ఆడపిల్ల జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో మనం అసలు ఎట్లా కోలుకునుడు, ఎట్లా పిల్లల్ని ఎట్లా చూసుకునుడు, అసలు అది మామూలు విషయం అయితే కాదండి. ఎందుకంటే ఎప్పుడు తల్లిదండ్రి అక్క చెల్లెలు లేనోళ్ళ పరిస్థితి, ఆడపిల్ల పరిస్థితి ఏంది అని తలుచుకుంటేనే నాకైతే చాలా భయంగా ఉంది. అంటే అందరు మగవాళ్ళు అట్లా ఉంటారని నేను అస్సలు అనుకోను. ఎందుకంటే చాలామంది భర్తలు మాత్రం కంటికి రెప్పలా చూసుకొని అసలు ఏ టెన్షన్ పెట్టకుండా భార్యని హాస్పిటల్లకు రానియకుండా చూసుకునే భర్తలు కూడా ఉన్నారు. అట్లా అని నేనేదో మా ఆయన చేయలేదని కాదు, కాకపోతే నాకు ఎక్కువ కేరింగ్ మా అమ్మ వాళ్ళ సైడే ఉంటుంది. ఎక్కువ నన్ను ఎట్లా చూసుకోవాలి, పేషెంట్ను ఎట్లా, మా 3వ చెల్లండి ప్రతి ఒక్కరు నాతోని టెన్షన్ పడుకుంటూనే ఉన్నారు. ఒకటి పోతే ఒకటి అసలు మెడకు బొక్కల బోన్స్ నరాలు ఇవన్నీ తాక్కుంటూ, గర్భసంచిది ఒక ప్రాబ్లం, మూత్రనాళం కింద ఒక గడ్డ, ఇవన్నీ ఒకటి తెలుసుకుంటుంటే నాకైతే టెన్షన్ పడుకుంటున్నారు మా వాళ్ళంతా. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే అందరూ చూసుకోవాలి.